ఎన్టీఆర్, రామ్ చరణ్ ఎందుకు నంబర్ 1 కాలేకపోతున్నారు? ఒక్కొక్కసారి వచ్చినట్లే వచ్చి మళ్ళీ బ్యాక్ అయిపోతున్నారు. మన టైర్ 1 హీరోస్ పరంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ వీళ్ళ పరంగా చూసుకుంటే అందరూ ఏదో ఒక టైంలో నంబర్ 1 స్పాట్లోకి వచ్చినోళ్ళే. కాకపోతే ఎన్టీఆర్, రామ్ చరణ్ మాత్రం అలా వచ్చినట్లే వచ్చి వెళ్ళిపోతున్నారు. అంటే నంబర్ 1 రేస్లోకి వచ్చారు కానీ నంబర్ 1 స్పాట్ని ఖచ్చితంగా ఇప్పటివరకు తీసుకోలేదు. ఇది ఫ్యాన్స్ని కొంచెం వరకు అటు చేస్తుంది, కానీ ఇదే వాస్తవం. ఎందుకు ఇలా అవుతుంది, కారణాలు ఏంటిది అనేది మాట్లాడుకుందాం. ముందుగా అయితే వీడియోని లైక్ చేసి ఐ బటన్ మీద క్లిక్ చేయండి. అలా చేయటం వల్ల ఈ వీడియో కొంచెం మందికి సజెషన్ అవుతుంది. మన టైర్ 1 హీరోస్లో నంబర్ 1 స్పాట్ని ఎలా డిసైడ్ చేస్తామంటే ఓపెనింగ్స్ అండ్ స్టార్డమ్, అంటే ప్రీ రిలీజ్ బిజినెస్, మూవీకి అయ్యే రికార్డ్ లెవెల్ బిజినెస్ అండ్ ఫస్ట్ వీక్ రికార్డ్స్ అండ్ ఆల్ టైమ్ రికార్డ్స్ అండ్ లాంగ్ రన్, వీటిని బేస్ చేసుకొని నంబర్ 1 స్పాట్ని డిసైడ్ చేస్తాం. వీటిలో అన్నీ ఉంటేనే నంబర్ 1 స్పాట్ వస్తుంది. ఇప్పుడు ఒక్కొక్క హీరో గురించి డిస్కషన్ చేద్దాం. పవన్ కళ్యాణ్ గారి కెరీర్ స్టార్టింగ్లో తమ్ముడు, బద్రి, తొలి ప్రేమ, ఖుషి ఈ మూవీస్తో నంబర్ 1 స్పాట్లకు వచ్చేసాడు. ఏ లెవెల్లో అంటే అప్పుడున్న పెద్ద హీరోల క్రేజ్ కంటే పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ అనేది ఎక్కువగా ఉండేది. తర్వాత కొన్ని మూవీస్ ఫ్లాప్ అయ్యాయి, కానీ వాటికి బిజినెస్ కానీ ఓపెనింగ్స్ కానీ ఫస్ట్ వీక్ రికార్డ్స్ కానీ బాగా పడ్డాయి. అలా పడటం వల్ల పవన్ కళ్యాణ్ గారు నంబర్ 1గా ఉంటూ వచ్చాడు. తర్వాత మహేష్ బాబు గారు మురారి, ఒక్కడు, అతడు, పోకిరి తర్వాత కొన్ని ఫ్లాప్స్ పడ్డాయి, కానీ వాటి బిజినెస్లు కానీ వాటి ఓపెనింగ్స్ కానీ ఎక్కడా తగ్గలేదు. ఎన్టీఆర్ ఆదితో టాప్ 3 బ్లాక్ బస్టర్ కొట్టాడు, సింహాద్రితో టాప్ 2 మూవీ కూడా కొట్టాడు. తర్వాత వచ్చే టైంలో మస్తు హైప్తో వచ్చిన మూవీస్ ఘోరంగా డిజాస్టర్లు అయ్యాయి. ఆంధ్ర వాళ్ళ కానీ, నరసింహుడు కానీ, అశోక్ ఒక్కడు మాత్రమే యావరేజ్ ఆడింది. ఎన్టీఆర్ ఒకే జానర్లో వెళ్ళడం పెద్ద మైనస్ అయింది. అన్ని సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ నుంచి రీచ్ ఉంటేనే నంబర్ 1 అయ్యేవాడు, కానీ ఎన్టీఆర్ అలా చేయకుండా కేవలం మాస్ ఫార్మాట్లో మాత్రమే వెళ్ళాడు. ఎన్టీఆర్ గారికి మంచి మంచి బ్లాక్ బస్టర్ మూవీస్ వచ్చినా కానీ వాటిని వదులుకున్నాడు. సింహాద్రి తర్వాత అతనొక్కడే మూవీ చేసి ఉంటే పక్కా ఇండస్ట్రీ హిట్ అయ్యేది. ఆ తర్వాత బద్రి, కికు అంటూ కొన్ని మంచి మూవీస్ని కూడా వదులుకున్నాడు. టెంపర్ తర్వాత ఇట్స్ వచ్చాయి, కానీ పెద్ద హై లెవెల్ ఇట్స్ అయితే కాలేదు. అరవింద సమేత, టెంపర్ కానీ ఇవన్నీ కూడా ఇండస్ట్రీ హిట్ అయ్యే పొటెన్షియల్ ఉన్న మూవీస్, కానీ అవి అంత కాలేదు. త్రిబుల్ ఆర్ తర్వాత దేవరతో రావడం, మళ్ళీ మాస్ ఆడియన్స్ని టార్గెట్ చేయడం పెద్ద మైనస్గా చెప్పుకో. రామ్ చరణ్ ఎవరో చూడని డెబ్యూ పడింది చిరుతతోనే. సెకండ్ ఫిలిం మగధిరాతోనే ఇండస్ట్రీ హిట్ పడింది. ఆ టైంలో చరణ్ నంబర్ 1 స్పాట్లోకి వచ్చేసాడు, కానీ ఆరెంజ్ ఒక్క ఏటీఆర్ అదే ఆల్ టైమ్ రికార్డ్ పడి ఉంటే, లాంగ్ రన్ ఉంటే నంబర్ 1 అయ్యేవాడు. మధ్యలో రచ్చా వచ్చి సూపర్ హిట్ అయింది. ఆ టైంలో రంగస్థలం లాంటి మూవీ, ఇనానిమస్ మూవీ పడి ఉంటే ఆ టైంలో నంబర్ 1 అయ్యేవాడు. బ్యాడ్ లక్ పడలేదు. తర్వాత తుఫాన్ ఈ మూవీ పెద్ద బిస్కెట్ అయింది. తర్వాత బ్రూస్లీ పోయింది, మధ్యలో ధృవ వచ్చి సూపర్ హిట్ అయింది. తర్వాత రంగస్థలం వచ్చి ఇండస్ట్రీ హిట్ అయింది, మరియు చరణ్కి మంచి గుర్తింపు కూడా. తర్వాత వినయ విధేయ రామ వచ్చింది, తెలిసింది దాని రిజల్ట్ ఏమైందనేది. తర్వాత త్రిబుల్ ఆర్తో మంచి ఫేమ్ వచ్చింది. తర్వాత ఆచార్య పట్టు, గేమ్ చేంజర్ పట్టు. తర్వాత పెద్దకి తక్కువ బిజినెస్ అండ్ మన తెలుగులో తప్ప ఎక్కడా కూడా అనుకున్న రేంజ్లో కలెక్షన్స్ రాలేదు, ఒక కర్ణాటకలో తప్ప. ఇలాంటి రీజన్స్ బ్లాక్ బస్టర్ పడ్డాక ఫ్లాప్స్, ఇట్స్ పడ్డాక ఫ్లాప్స్ అవ్వడం వల్ల నంబర్ 1 స్పాట్ అనేది వెనకెక్కి వెళ్ళిపోయింది. అలా ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్కి నంబర్ 1 స్పాట్ ఎంజాయ్ చేయలేకపోయారు. ఇప్పుడు ప్రభాస్ అండ్ అల్లు అర్జున్ గారు నంబర్ 1 స్పాట్ని ఎంజాయ్ చేస్తున్నారు. అల్లు అర్జున్ గారు అలా వైకుంఠపురం, పుష్ప 2 మూవీస్తో 3 బ్లాక్ బస్టర్స్ కొట్టేశాడు. ప్రభాస్ బాహుబలి 1, బాహుబలి 2, సలార్, కల్కి వంటి మూవీస్తో ఆల్ టైమ్ రికార్డ్స్ పెట్టుకుంటూ పోయాడు. ఇలా అందరూ కూడా ఏదో ఒక టైంలో నంబర్ 1 స్పాట్ని ఎంజాయ్ చేసిన వాళ్ళే. కేవలం రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్కి మాత్రమే ఆ అవకాశం రాలేదు. వచ్చినప్పుడు కూడా అలా వచ్చినట్టు వెళ్ళిపోయింది. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది ఎవరి హీరో ఫ్యాన్స్ని అటు చేయడానికి చేయలేదు, కేవలం అలా జరిగిందనే విషయాన్ని మాత్రం చెప్పడం జరిగింది అంతే తప్పించి దీంట్లో ఎవరి మనోభావాలు దెబ్బతీయాలనే అంశం అయితే లేదు. ఓకే ఫ్రెండ్స్, ఎన్టీఆర్ గారి మూవీస్లో, రామ్ చరణ్ గారి మూవీస్లో మీకు బాగా నచ్చిన మూవీ ఏంటో కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి ఉంటే వెంటనే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. వీడియోని లైక్ చేసి కింద ఐ బటన్ క్లిక్ చేయండి, ఎందుకంటే ఈ వీడియో అనేది మన చరణ్ ఫ్యాన్స్కి, మన ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్కి ఇంకా సజెషన్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై